బిగ్ థింగ్స్ హ్యావ్ ఎ స్మాల్ బిగినింగ్స్ అని చెప్తారు. ఇవాళ జరుగుతున్న ఈ ప్రమాదకరమైన సమస్యకు ఆరంభం మేకల్ని తోలే ముసలోడు, అతను తెచ్చిన రాయి. ఈ రాయి మీద పాచి లేదు. అయితే ఏంటి? 3 రోజుల క్రితం అన్ని రాళ్ల మీద పాచి ఉండేది, కానీ ఇప్పుడు నదిలో ఏ రాయి మీద పాచి లేదు. సారో, ఒక్క మేక కూడా నీళ్లు తాగట్లేదు. ये नदी कहाँ जा रहा है? पाकिस्तान से जनाब. పంజాబ్ బార్డర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఊలార్ లేక్ ని పాయిజన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేకే చుట్టూ ఉన్న 4000 గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. దీన్ని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మన ట్రూప్స్ ని పంపి లేక్ ని ప్రొటెక్ట్ చేయండి. అక్కడే ప్రాబ్లం ఉంది సార్. ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు. ఇఫ్ వి సెండ్ దెమ్ బ్లైండ్, మనం కళ్ళు మూసి తెరిచేలోగా కంప్లీట్ బెటాలియన్ ని షూట్ చేసి లేక్ ని పాయిజన్ చేసి they'll just disappear. So what do you want us to do? Sit here like ducks? మన ట్రూప్స్ అక్కడికి వెళ్లే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి. పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోనే జనరల్ యూసుఫ్ ఉన్నాడు. Yusuf is there? ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ ఎన్వలప్ లో కమాండ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనకి కావాలి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్, లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసున్న యూసుఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు. సో లెటర్ అక్కడే ఉండాలి, సీల్ ఓపెన్ అవ్వకూడదు, కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి. మహారాజ్, ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు. Now listen up. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. Samaj? Yes, sir! 7 Hindustani battalions walking into our trap. This is our chance. For revenge! For vengeance! For Pakistan! This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. The Hindustani will be blinded by the mist. They will not know whether we are hitting them from the east or west. That. Several vehicles load them up. Commander in charge. ईमान, तगवा, जिहाद फी क़ब्लिल्लाह। It's time to begin the operation.
begin Operation Falcon. Major! The seal is broken. Hillary, come in! रोड कॉल करो सब लोग L1 और किसी ने किसी नए मेंबर को कैब में देखा है क्या किधर चला दो इस सामान को। I'll issue you orders. कोई बंदा था मेजर साहब का हुक्म है उस बूढ़े को तलाश लो। मैंने एक बूढ़े आदमी को देखा इसकी उम्र तकरीबन 55। बेचारा हमारे काम में घुसा आया है। और बताओ हाँ जनाब यही था जनाब। यही है ना हाँ जनाब यही वो आदमी था। ठीक है जनाब। वो Shift the basic unit to the new orders right now. పంజాబ్ సరిహద్దు దాటుకుని లోపలికి చొరబడిన పాకిస్తాన్ దళాలని భారత దళం తరిమికొట్టింది. పాకిస్తాన్ పథకం పటాపంచలైంది. అన్నలిద్దరు యుద్ధంలో గెలిచి తిరిగి వస్తే వాళ్ళని పలకరించకుండా నిద్రపోతున్నావా? దేశం తలెత్తుకునేలా చేశారు. రండిరా. నచ్చిందా? నన్ను చేసుకుంటావా? తోలు తీస్తాను వదులుపో. వాడుతో ఏంటి రైట్ ఎంతతో పాటు హారతి ఇవ్వు వెళ్ళు. తుపాకీ బాంబులతో యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఆహ్వానించడానికి టపాకాయలా ఏరా మరిది గారు భోంచేతురు గాని రండి. వస్తున్నావు వదినా. ఎంతమంది ఫౌజీలు వెళ్ళారయ్యా? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? విపరీతమైన చలి నాన్న. మా బెటాలియన్ మొత్తం 240 మంది. మంచుకు పక్కనున్న మనిషే కనిపించడం లేదు. ఇంకా పాకిస్తాన్ ఎలా కనిపిస్తాడు? ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 2 గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించునున్నాం. సరిగ్గా సమయానికి మన గూఢచారి సమాచారాన్ని అందించాడు. అతను గాని కరెక్ట్ టైంకి సాయం చేసి ఏంది సూపు రుద్దు కాడబెట్టుకో. ఇంకా నయం. ఆ తపాలా వాడు తొందరగా ఇచ్చుండొచ్చు కదా. తపాలావాడా? గూఢచారే అతను. ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం. సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా 100 ఏళ్లు చల్లగా బతకాలి. అయ్యో ఉంటే తూది గుచ్చుకుంది. వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటే? యువతలంగానో కుట్టుకుంటున్నాడు. నాటకాలోడా నాటకాలో. నాన్న ఊరుకోండి నాన్న. రే తారా వచ్చి భోంచేయి. వాడికి ఆకేయండి అమ్మా. పిల్లలు భోంచేశారా? బాగా నొప్పిగా ఉందా నాన్న? ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు నువ్వు పిన్నిసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే. పొద్దుగూకులు అన్నీ అంటే ఎలా? మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా. తాత పోలికొచ్చిన మనవుడు. ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడ్రా. అది నువ్వు వేసే రికార్డింగ్ డాన్స్ ఒకటేనా? బోసు నాటకం బుకింగ్ అంట. ఏజెంట్ మైక్ సెట్ కొట్టుకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేయమని చెప్పా. భోంచేసి వెళ్ళరా. నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి. మన వేగానికి ఏం తక్కువ. ఆలే కావాలని ఫెయిల్ చేశారు. అవును మరి. ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేశారు. బోస్ నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోనూ ఫస్ట్. మేము నిన్ను కావాలని ఫెయిల్ చేశాం. చేర్చుకున్నా మీ అన్నల్లాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్ లో ఉండవు. కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే. వీధికొకడు ఉంటాడు రా నీలాంటి డ్రామాలోడు. ఒక్క సైనికుడు దొరకటం ఎంత కష్టమో తెలుసా? ఊరికొక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు, కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడు.
ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో నువ్వు ఈ దేశం కోసం వేషం వేసుకోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బోస్ మాత్రమే కాదు, నీకు కోడ్ నేమ్ ఉంటుంది, సర్దార్. బోసు బోసు దళారి ఇంకో 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారంట. ఆయనతో నేనే మాట్లాడతాను. చేది ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమవరం అని భద్రాచలం అని వెళ్ళిపోతున్నావు ఏంటి? అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు, నీ ట్రూపు ఉండదు. నిజం చెప్పు, ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావా? నిజమేనే, ఊరుకోదాన్ని ఉంచుకున్నాను. బండి నడిపేటప్పుడు తిన్నగాళ్ళు నీకు అడ్డంగా వచ్చే బిడ్డ నా కొడుకే ఉంటాడు. ఏమండి నాకు చెప్పండి. చెప్పండి దళారి, నాటకం ఎక్కడ? దళార్ గారు ఫోన్ పెట్టేకండి, నేను మీతో మాట్లాడాలి. నోరు మూసుకోవా. హలో, తేదీ చెప్పండి, రాసుకుంటాను. 856000 మెగాహెర్ట్జ్. ఏదో పెద్ద మిలిటరీ రహస్యం లాగా. ఏమండి అసలు హలో సర్దార్. దూరం పెడతా ఉంటే తెలియట్లా? ఇష్టం లేదని చెప్పాలనా? ఎందుకే ప్యానల్ తీస్తున్నావు? ఎంబడ పడితే సంపేత్తా. దళారి గారు ఏమైందే? ఎందుకు ఎడుతున్నా? ఏం లేదంటున్నానుగా, వదిలే. ఏంటి సర్దార్, బలివడానికి వచ్చావా? దెబ్బతిన్న మేకపిల్ల ఇక్కడే మనుషులు వస్తే కూతెడుతుంది. పాకిస్తాన్ నీళ్ళలో విషయం ఎందుకు కలిపిందో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్, కానీ దాంతోపాటు ఇంకో రహస్యం తెలుసుకున్నాను. నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్ అంతా ఒక ఫైల్ చూసా. అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ ఏంటో తెలిసింది. ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా. ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది. షాడో ఆపరేషన్. ఈ మిషన్ కి వెనకాల చైనా హస్తం ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు. నో, మీ రిపోర్ట్లో చైనా గురించి ఏమీ రాయకండి, పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి. సార్, అబద్ధంగా చెప్పాలి, మనకి నిజం ఏంటో తెలుసు కదా. మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్. సత్యమేవ జయతే ఇస్ ద బిగ్గెస్ట్ లై దేర్ ఇస్. 1974లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బోర్డర్లో 3 టన్నుల ప్లూటోనియంతో ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది. ప్లూటోనియమా? అది అనుభవం తయారు చేయడానికి వాడే ఖనిజమేగా? ఎస్. ఆ ట్రక్ ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు, ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా. అది అబద్ధం. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్ని 2 అడుగులు వెనక్కి వేశారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లై. చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎలా చేయాలి సార్? చైనీస్ కాక్రోచ్ బొద్దింక. ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ ని తీసుకురాగలిగే వ్యక్తి అతనొక్కడే. చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహోలో చూసినట్టు తెలిసింది. అతన్ని కలు. ఈ మిషన్ కి లీడ్ నీకు అతని దగ్గర దొరుకుతుంది. కూర్చోండి. ఏ చాయ్ జల్దీ లా. సర్దార్, అది కొంచెం కింద పెట్టండి. 5-6 ఏళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు 1 నేషన్ 1 పైప్ లైన్. దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్ లో ఉన్న సీక్రెట్ వరల్డ్ కి వెళ్లి ఈ బ్లూ ప్రింట్ ని కొట్టుకొచ్చేసాను. క్యాంటన్ వరల్డ్ నుంచా? కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్. లుక్ ఎట్ దిస్. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. గజీ బిజీగా ఉంది ఈ బ్లూ ప్రింట్. ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు. ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్. అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది. చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు, ఆయిల్ పైప్ లైన్ కాదు, వాటర్ పైప్ లైన్. చైనా వాడేసిన స్కీమ్ చైనాకి కాదు, అది ఇండియాకి వేసింది. ఎలా వీలుపడుతుంది సార్? ఈ పని ఇంపాసిబుల్. పాలీ ఎథిలైన్ టెరాఫ్థలైట్, మనోళ్ళ ముద్దుగా పెట్ అని పిలుస్తారు. ఏం చేయగలరు ఈ బాటిల్తో? ఊలార్ లేక్ లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్లలో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా.
అవును సార్. నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడి ఉద్దేశం నీళ్లల్లో విషం కలపడం కాదు, నీళ్లల్లో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం. చుట్టూ ఉన్న 4000 గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఆ నీళ్లలో ఇంకెవడైనా చేయబడతాడా? భయంతో ఎవరు తాగరు. 2 ఏళ్ల క్రితం కలకట్టాలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు? అదే ఊలార్ లేక్ లో. ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు. వాళ్ళు పిచ్చోళ్లా కొంటారు. రాసింది సార్, నీటి నమ్మడానికి వీల్లేదని. నిజాన్ని నమ్మకానికి పెట్టకూడదని కూడా రాస్తుంది. అలాగే జరుగుతోందా? ఇప్పుడు కూడా నీళ్ళు అమ్మట్లేదు. ఆ ప్లాస్టిక్ బాటిల్, ఆ క్యాప్, ఆ లేబుల్. బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు. చైనా వాళ్ళు మన దేశంలో ఈ పని ఎలా చేయగలరు? వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్. 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది. ఇన్ని రోజులు నేచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రోడక్ట్ గా మార్చేశాడు. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవచ్చంటే అమ్మొచ్చు, అమ్మొచ్చంటే కంట్రోల్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్లు అనే అలవాటుని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు బాటిల్ తో మొదలైన ఈ పథకం 50 ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది. దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు. చైనా వాళ్ళు ఈ పని ఇండియాలో చేయడం కుదరదుగా. ఇండియాలో హైయెస్ట్ అఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడికి ఒక పేరు పెట్టారు చూడు, లాఫింగ్ బుద్ధ. బెంగాల్. ఆ లాఫింగ్ బుద్ధ ఎవరో నువ్వు కనిపెట్టాలి. వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం. సార్, బుద్ధింకని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారు. చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్ లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధ సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టారు. శత్రువు అని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేసావా? ఎప్పటికోపో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. తింగరదనా, నోరు మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తాను. నోరు ముదిపావంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను. స్టేజ్ మీద ఎక్కి చెప్తా. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపేస్తాను నేను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే. చంపమంటున్నారుగా. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడువా? ఏదన్నా అదే అంటావు. అందుకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో 3 ఏళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నాను. నాకదొద్దు. నీకు నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోను. ఏ? నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదినలు లేరు? నీ అన్నలు పోయినా సరే తిరిగొస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజ మర్యాదలతో జాతీయ జెండా కప్పి వీరమరణం పొందాలని ప్రకటిస్తుంది. నేను చేస్తే అదొక అనాథశవం. ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేం వద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద తింగరదానివి. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబు కలిసి చెప్పు చేసుకుంటానని. ఏమన్నావు? మళ్ళీ చెప్పను పోవే.
ఇప్పటికే చెప్తున్నా వీడొద్దు, ఇట్టించి ఇటే పారిపో. కలెక్ట్ చేసిన ఇండియన్ రివర్స్ తాలూకు హైడ్రాలజికల్ డేటా సార్. ఇది చూడడానికి ఎవరెవరికి ఆథరైజేషన్ ఉంది? రిక్వెస్ట్ అడిగితేనే సార్ యాక్సెస్ ఇస్తారు. హై లెవెల్ క్లియరెన్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి మాత్రం. లెఫ్టినెంట్, ఐల్ సీ యూ డౌన్ ఇన్ అ వైల్. ఓకే సార్. మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఐ వాంట్ యూ టు స్టాప్ దట్ రైట్ అవే. లాఫింగ్ బుద్ధాని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలా బతికేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతోంది. నేను మళ్ళీ నేను రాజుని చేస్తాను. 5 కోట్లు. నువ్వు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది మహారాజ్. ఐ థింక్ యుల్ మేక్ ద రైట్ డెసిషన్. మహారాజ్ రెస్పాండింగ్ సర్దార్. బుద్ధింక చెప్పిన లాఫింగ్ బుద్ధ ఎవరు కనిపెట్టేశాను. వాట్? కమ్ అగైన్. మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సర్దార్, నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్ లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేస్తారంటే అది భాస్కర్ సాటిలైట్ ఇమేజెస్ సాయంతోనే అది వాళ్ళకి చేర్చింది పీకే అబ్రహాం. కలకత్తా కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది పీకే అబ్రహాం. వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూసాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్ని చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్గా కలవడం నేనే చూసాను సార్. ఖచ్చితంగా చెప్పగలను లాఫింగ్ బుద్ధ పీకే అబ్రహామే సార్. సర్దార్, నువ్వు అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని నమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది ₹2 వ్యాపారం కాదు, 10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు. వాటిని పట్టుకొని తీరాలి సార్. సర్దార్, నీకేమీ అర్థం కావట్లేదు. మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కే వెళ్తుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి తొత్తు. వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనుకున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. వాడిని చంపేయగలమా? ఆ పాముని బయటికి లాగి తల నరకాల్సి నేను నరుకుతా. సర్దార్, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను. ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. పర్లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా. నాకు ఒక కొడుకున్నాడు. రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్ళుంటాయనే గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్, నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ బ్యాకప్ ఎక్కడుంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్ రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్ లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. ఇప్పుడెక్కడికి? ఏదికి మే తేడానికి చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడ్ రెడ్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోగిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై హింద్. జై హింద్.